సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి, ముఖ్యంగా మణిపూర్ నుంచి వచ్చినటువంటి సిస్టర్ బ్రదర్ వాళ్ళ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను. ఈ సభను ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా జైబీలు. ఇప్పటి వరకు ఉపన్యసించినటువంటి కత్తి పద్మ గారు ఆల్మోస్ట్ ఈ మణిపూర్ ఇష్యూకు సంబంధించినటువంటి కీలకమైన విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా స్పష్టంగా వివరించారు. ఒక రకంగా నా పనిలో 50% తగ్గించారు. నాకేంటంటే మీరు 2 గంటలకి ట్రైన్ బుక్ చేయడం వల్ల ఇది అసలు జనరల్గా నేను అక్కడ ఎప్పుడు చేయలేదు. ట్రైన్ బుక్ అవ్వడం వల్ల ఒక టెన్షన్, ఉపన్యాసాలను ఎంజాయ్ చేయడము, మణిపూర్ మిత్రుల్ని వినకుండానే వెళ్తున్నాననే విషయాన్ని కూడా ఉంది. ఏదేమైనప్పటికీ మణిపూర్లో జరిగిన అల్లర్లకి, జరుగుతున్న అల్లర్లకి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని, వర్తమాన వివరాల్ని ఆల్రెడీ మనం పొందాం. దాదాపు 3 సంవత్సరాల పాటు ఒక మారిన భూమం జరిగింది. మధ్యలో 1 సంవత్సరం పాటు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది అక్కడ. ఇప్పుడు ఒకప్పుడు కుకీలకి మైతేయులకి మధ్య గొడవలు జరిగితే ఇవాళ ప్రస్తుతం నాగాలకి కుకీలకి మధ్య గొడవలు జరుగుతాయి. మధ్యలో గొడవలకు కారణమైన బీరేన్ సింగ్ అనేటటువంటి మంత్రి చీఫ్ మినిస్టర్ని పక్కన పెట్టారు. బీజేపీ 2 లోక్సభ సీట్లను కోల్పోయింది. తర్వాత కేమ్చంద్ సింగ్ అనే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. అక్కడికి ఆయన వచ్చినాక కొత్త ఘర్షణలు బయలుదేరి కుకీలకి నాగాలకి మధ్య. అంటే ఇంతకుముందు మైదాన ప్రాంత మైత్రేయులకి, కొండ ప్రాంత గిరిజనులైనటువంటి కుకీలకి గొడవలు జరిగితే ఆ గొడవల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మైతేయుల పక్షాన్ని నిలిచి కుకీల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే దానికి సంబంధించిన బీభత్సం, ఆ వివరాలన్నీ మనకి చాలా అందరి పద్మ గారు కూడా వివరించారు. ఇప్పుడు నాగాలకి కుకీలకి మధ్య గొడవ జరుగుతుంది. నేను నిన్న ట్రైన్లో వచ్చేటప్పుడు నాకు తెలియదు, పక్కనే కూర్చున్నాయన ఒక బీజేపీ స్థానిక సపోర్టర్. ఆయన అన్నాడు, అసలు కుకీలు మంచోళ్ళు అయితే మొన్నటి వరకే మైతేయులతో కొట్లాట,
ఇప్పుడు ఆ పక్కన ఉండే నాగాలతోనే కొట్లాట. అసలు వీళ్ళు ఎవరితో కొట్లాడుతున్నారు? వీళ్ళు సరైన వాళ్ళు అయితే వీళ్ళకి ఇన్ని గొడవలు ఎందుకు వస్తున్నాయి అని ఆయన అంటాడు. ఇప్పుడు వాడు చేసే ప్రచారం అదే. అంటే ఇక్కడ ఒక జాతిని అణచివేయడానికి, ఆ అణచివేత తాలూకా ప్రయోజనాలు పొందడానికి ప్రభుత్వాలు కొన్ని కట్టుకథల్ని వదులుతాయి, కొన్ని వక్రీకరణల్ని చెబుతాయి, మరికొన్ని అపనిందల్ని కూడా రాస్తాయి. మనకి కాదని ముగించిన పుట్టుమచ్చని ఒక పుస్తకం రాదు. ఈ దేశంలో ముస్లింలుగా బతకడం అంటే ఎంత ప్రమాదమో చెబుతూ అయినా ఒక కట్టుకథ నన్ను కాటేసి, ఒక వక్రీకరణ నన్ను వంచింది, ఒక అపనింద నన్ను అల్లరి పాలు చేసింది. కన్న కొడుకుని సవతి బిడ్డగా చిత్రించింది చరిత్ర. పసితనంలోని పాఠ్య పుస్తకాలు వింత వింత భయాన్ని విసిగొల్పుకున్నాయి అని రాశారు. ఇది ఎగ్జాక్ట్ గా ఇవాళ కుకీలకు కూడా వస్తుంది. కుకీల మీద మైంటైన్ చేసే ప్రచారం కాదు. అసలు ఈ భారత జనతా ఈ పార్టీ ఏదైతే ఉందో, బీజేపీ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఈ డబుల్ ఇంజిన్ సత్తా ఏదైతే ఉందో అది చేస్తున్న పని ఏంటి? అలా ఒక జాతిని అలా హననం చేస్తే వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, బీజేపీకి తన ఎజెండాలో 2 పాయింట్లు ముఖ్యం. ఒకటి, హిందుత్వ వాదాన్ని ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చేసి దేశాన్ని హిందూ రాష్ట్రంగా నడపడం, దానికి అడ్డుగా నిలబడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద డైరెక్ట్ ఫైట్, ఇండైరెక్ట్ ఫైట్ రెండూ చేయడం. ఇండైరెక్ట్ ఫైట్ లో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడం, కట్టుకథలు చెప్పడం. మరో లక్ష్యం ఏంటంటే, దేశంలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆదానీలు, అంబానీలు, ఈ పెట్టుబడిదారుల చేతుల్లోకి సహజ వనరుల్ని పెట్టేయడం. అవి అడవులు కావచ్చు, కొండలు కావచ్చు, వాళ్ళు చేసే వ్యాపారాలకి పనికొచ్చే విధంగా వాటిని వాళ్ళ అధీనంలోకి తీసుకెళ్ళారు. దానికి అడ్డొచ్చే వాళ్ళు ఎవరైనా కూడా మిలిటరీని దించి అణచివేయారు. దేశంలో ఇవాళ హిందుత్వ పెట్టుబడిదారీ విధానం ఖచ్చితంగా నడుస్తుంది. దానికి భారతీయ జనతా పార్టీ రాజకీయ రిప్రజెంటేషన్ అయితే, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్, దానికి సంబంధించిన ఇతర సంఘాలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి తాత్విక, ఆధ్యాత్మిక వనరుల్ని సమకూర్చుతూ ఉంది. అందులో భాగంగా కొండ
ఉండే ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో, అడవి ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ అడవుల నుంచి, కొండల నుంచి ఖాళీ చేయించి ఆ సంపదని, ఆ వనరుల్ని పెట్టుబడిదారుల అభివృద్ధి వాళ్ళ మోడల్ మనకు తెలుసు, గుజరాత్ మోడల్. గుజరాత్ మోడల్లో ముస్లింల్ని అమానవులుగా చిత్రించి, ముస్లింల్ని రాక్షసులుగా చిత్రించి, విలన్స్గా చిత్రించి, వాళ్ళ మీదకి హిందువుల్ని, ముఖ్యంగా బీసీని, ఎస్టీని కూడా ఉసిగొలిపి అక్కడ ఊచకోతలు. నిజానికి గుజరాత్ ఊచకోత లేకపోతే ఇంత తొందరగా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలోకి వచ్చిండేది కాదు. వీళ్ళు ఎవరో ఒకళ్ళ ఊచకోకపోయారు, ఎవరో ఒకళ్ళ మీద హిందూ వ్యతిరేకతను పులిమి దాని తాలూకు కట్టుకథలను ప్రచారం చేసి, దాని తాలూకు చరిత్రని వక్రీకరణలకు గురి చేసి మాట్లాడారు. అందుకనే సాక్షాత్తు చీఫ్ మినిస్టర్గా ఉన్న బైరెన్ సింగ్ ఏం చెప్పాడండి కుకీల గురించి? ఆయన అంటాడు, అడవి అనేది, భూమి అనేది ప్రకృతికి చెందింది, దాని మీద ఎవరికి ఏ హక్కులు ఉండవు అనండి. రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 5, ఆర్టికల్ 6 చూస్తే ఆదివాసీలకి వాళ్ళు తరతరాలుగా ఉంటున్న భూమి మీద, కొండ ప్రాంతాల మీద, అడవి ప్రాంతాల మీద హక్కులు ఉంటాయి. వాళ్ళకి స్వపరిపాలనకు సంబంధించిన హక్కులు ఉంటాయి. కానీ మాట్లాడితే అని ఆర్టికల్ 31C చూస్తే స్వయం పరిపాలనకు సంబంధించినటువంటి వసతులు గిరిజనులకి కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రాజ్యాంగంలో ఇంత స్పష్టంగా చెప్పినాక బైరెన్ సింగ్ అనేటటువంటి మైతీ క్యాండిడేటు, మైతీ తెగ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అలా చెప్తాడు. నంబర్ 2, కుకీలు నార్కోటిక్ టెర్రరిస్ట్ అని అన్నాడు. ఒక ముఖ్యమంత్రి అనేవాడు పెద్ద మనిషిలాగా ఉండి, ప్రజలందరికీ తండ్రిలాగా ఉండి, అందరికీ సమాన న్యాయం చేయాలి కదా. సమాన న్యాయం చేసే బదులు ఒక వర్గం ప్రజల్ని, ఒక తెగ ప్రజల్ని, వాళ్ళు అసలు ఈ దేశవాసులే కాదు, ఎక్కడి నుంచో మయాన్మార్ నుంచి వచ్చిన వాళ్ళని, వాళ్ళు గంజాయిని సాగు చేస్తూ మాఫియాలుగా వ్యవహరిస్తున్నారని, వాళ్ళు నార్కోటిక్ టెర్రరిస్టులని, వాళ్ళు విదేశాలతో సంబంధాలు పెట్టుకొని దేశ ద్రోహులుగా తయారవుతున్నారని ఆయన మాట్లాడటమే కాదు, సుప్రీంకోర్టులో ఒక కేసులో ఇతను డైరెక్ట్గా కుకీలకు సంబంధించి వాళ్ళను పోయింది అనే ఆర్డర్స్ ఏవైతే ఇచ్చాడో ఆ ఆర్డర్స్ ని టేప్ చేసి సుప్రీంకోర్టులో వినిపిస్తే అది అతని పొందేదని నిరూపితమైంది. ముఖ్యమంత్రి అనేవాడు అలా చేశాడు. అతన్ని వెంటనే పదవి నుంచి పక్కన పెట్టడానికి
అతను అలాంటి స్టేట్మెంట్స్ చూసి తట్టుకోలేక ఒక పక్క ఆ స్టేట్మెంట్స్ ఇస్తూ వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ, మరొక పక్క స్ట్రాటజీ ఏంటంటే మైత్రులకి ఎస్టీ హోదా ఇవ్వాలి. వాళ్ళకే వాళ్ళు డైరెక్ట్ గా చెప్పకుండా హైకోర్టుని అధీనం తీసుకొని హైకోర్టు చేత చెప్తున్నారు. పాపం ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 10% భూమే వీళ్ళకి ఉంది, 57% మైత్రులకి, మిగిలిన 90% భూమి అంతా కూడా ఈ 43% అయినటువంటి గిరిజనుల చేతుల్లో ఉంది. అందుకని వీళ్ళ కూడా ఎస్టీ హోదా ఇస్తే వీళ్ళు కూడా కొండ ప్రాంతాల్లో అనుకూలుకోవచ్చు, తీరుకోవచ్చు. కుకీలు ఈ కుట్రను కనిపెట్టి వాళ్ళు ఏమంటారంటే ఎస్టీ హోదా ఇవ్వడానికి, ఎవరికైనా ఇవ్వడానికి కొంత క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా జియోగ్రాఫికల్ ఐసోలేషన్ ఒకటి ఉండాలి, తరతరాలుగా ఒక బ్యాక్వర్డ్నెస్ కి, అణచివేతకి గురవుతూ ఉండాలి. ఇలాంటి క్రైటీరియా మైత్రులకు ఉందా? లేదు. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, హోదా పరంగా కానీ మణిపూర్లో మనకిక్కడ బ్రహ్మారెడ్డి, వెలమ, బ్రాహ్మిన్స్ ఏ స్థాయిలో అన్ని రంగాల్లో ఆక్రమించారో సింహభాగాన్ని, ఆ సింహభాగాన్ని వాళ్ళు ఆక్రమించారు. వాళ్ళకి ఏ రకంగా నువ్వు ఎస్టీగా చేస్తావు? ఇక్కడ కమ్మ కులానికి ఎస్టీ హోదా ఇవ్వకుండా మైత్రేయులు కూడా ఎస్టీ హోదా ఇవ్వడం అలాగే ఇవ్వకూడదు. వాళ్ళ ఇదేంటంటే మైత్రేయుల్ని ఎంత ఎక్కువ మందిని చేరిస్తే ఆ స్థాయిలో కుకీల్ని కొండ ప్రాంతాల నుంచి కిందికి పెట్టి కొండలు, అడవులు వాళ్ళ అధీనంలోకి వస్తే వాటిని ఆదాని, అంబానీల పరంపర. ఇది వాళ్ళ ప్లాన్. ఇవాళ మొత్తం కూడా ఈ ప్రభుత్వాలే దళాలు ప్రభుత్వాలు. ఈ ప్రధానమంత్రి ప్రజలకి బాధ్యత కాదు, అతను పెట్టుబడిదారుకి బాధ్యత. స్వయం సేవకులు అని చెప్పుకునేటటువంటి ఆర్ఎస్ఎస్, సంఘ పరివారికి సంబంధించిన శక్తులు ప్రజల సమస్యల మీద ఏనాడు యుద్ధం చేయదు. రైతు సమస్యల మీదో, నిరుద్యోగ సమస్యల మీదో, పిల్లల చదువుకు సంబంధించిన వ్యవహారం మీదో, స్త్రీలకు సంబంధించిన అణచివేత మీదో, కుల సమస్య మీదో ఏనాడన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉద్యమాలు చేశారా? లేదు. వాళ్ళు ఉద్యమాలు చేసిన దేని గురించి? రాముడికి ఆలయం కట్టాలి, ఆవు దేవత, దాన్ని పోయకూడదు, ఇలాంటి విషయాలు. నిజానికి స్వయం సేవకులని చెప్పుకునే వాళ్ళు మణిపూర్లో ప్రభుత్వము అలాగే మెజారిటీ వర్గమైన మైత్రులు కలిసి కొండ ప్రాంతపు గిరిజనులను అణిచివేస్తుంటే ఈ స్వయం సేవకులు, దేశభక్తులు అనేవాళ్ళు ఎవరు పక్షాన ఉంటారు? వాళ్ళు అణచివేతకు గురయ్యే వాళ్ళ పక్షాన లేకుండా ఎవరైతే అణిచివేస్తున్నారో వాళ్ళలో కలిసి ఆ అణచివేతకి ఇంకా ఆజ్యాన్ని పోసుకున్నారు. ఇజ్రాయెల్లో కనుక జ్యూసు
ఒకళ్ళు వచ్చి ల్యాండ్స్ ఆక్యుపై చేసుకొని ఎట్లయితే పాలస్తీనియన్స్ ని పడగొట్టి పక్కకు నెడుతున్నారో అదే స్థాయిలో ఇక్కడ పుట్టిని మిగిలిన గిరిజనుల్ని పక్కకు చెప్పేసి హిందుత్వ నేషనలిజాన్ని స్థాపించాలి, హిందూ పెట్టుబడిదారీ విధానాన్ని స్థాపించాలి అని అది నిర్మించడానికి ఒక ప్రయోగంగానే ఇక్కడ ఈ అణచివేత, ఈ హింస, ఈ హననం జరిగింది. నిజానికి అస్సాంలో కానీ, మిజోరాంలో కానీ, నాగాలాండ్, సిక్కిం ఇలాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిలేటివ్గా పరిపాలన వాళ్ళం మేము ఈ మైత్రితో ఏగలేము, మాకు స్వపరిపాలన చట్టం కావాలి అని వాటిని ఇప్పటి నుంచో జిల్లాలకు సంబంధించినటువంటి యూనిట్స్, స్వపరిపాలనకు సంబంధించిన యూనిట్స్ మాకుంటే మేము వీళ్ళతో లేకుండా మా డెవలప్మెంట్ మేము చూసుకుంటామన్నాము. దానికి కుకీ ఎక్కడి నుంచో వచ్చినాడు కాదు. ఒక లెక్క ప్రకారం క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోనే కుకీ ఇక్కడ ఉన్నట్టు, వాటి రాజ్యాన్ని పాలించినట్టు. భారత ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే, కొన్ని వందల వేల సంవత్సరాల ముందు నుంచే వాళ్ళ 1917, 19 రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ టైంలో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళతో కుకీ పోరాడారు. దానికి గుర్తుగా ఆంగ్లో కుకీ వార్ సెంటరీ ఆంగ్లో కుకీ వార్ సెంటరీ నిర్మించడం అది ఉంది ఇప్పటికీ. దాన్ని మైత్రేయులు తగలబెట్టారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్లను చెప్పి చరిత్రలో ఎప్పటి నుంచో ఉన్న కుకీలకు సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చారిత్రక ఆనవాళ్ళని ఒక పథకం ప్రకారం తీసుకుంటున్నాం. అందుకే వాళ్ళు అక్కడ దారిపోతుంటే ఇళ్ళ నుంచి గంట పడితే, ఆడపిల్లలు మానభంగాలకు గురవుతుంటే, తిండి లేకుండా తిప్పలు పడుతుంటే, అనారోగ్యంతో హింసకు గురవుతుంటే ప్రధానమంత్రి అసలు ఆ సమస్య మీద మాట్లాడటానికి 79 రోజులు పడింది. అది కూడా ఆ ఒక్క సమస్య మీదే కాదు, ఇటు బెంగాల్లోనూ అటు రాజస్థాన్లోనూ ఆడవాళ్ళ మీద అకాయకాలు ఎక్కువయ్యి, అలాగే మణిపూర్లో కూడా జరిగింది. కానీ ఆ బెంగాలు రాజస్థాన్ సమస్యల్లో అంతర్భాగంగా దీన్ని చెప్పారు తప్ప నిజానికి ఎంత భయంకరమైన సమస్య దీని గురించి ఆయన మాట్లాడారు. ఆయనకేం కావాలి? ఆయన పరిపాలన కింద లేని బెంగాలు, రాజస్థాన్ వాటి మీద రాడేస్తూ అక్కడ జరిగినట్టే ఇక్కడ జరిగింది అనే అభిప్రాయాన్ని చెప్పడానికి దీన్ని ప్రస్తావించారు తప్ప మన దురదృష్టం, మన దరిద్రం ఏంటంటే మనకి దొరికినంత ఫ్రాడ్ ప్రధానమంత్రి, మనకు దొరికినంత కర్కోటక ప్రధానమంత్రి, హృదయం లేని అబద్ధాల పోరు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రధానమంత్రి మూలాన్ని కూడా ఈ సమస్య చాలా పెద్దదైంది. ఇప్పుడు బీజేపీ పార్లమెంట్లో ఒక ఫ్రాడ్, ప్రైమ్ మినిస్టర్ ఒక ఫ్రాడ్, హోమ్ మినిస్టర్ అంతకంటే ఫ్రాడ్. హోమ్ మినిస్టర్ మన
పీస్ కమిటీ పెట్టాడు. ఆ పీస్ కమిటీలో ఉన్నదెవరు? ఎవరైతే అఘాయిత్యాలు చేశారో, ఎవరైతే మానవ హననానికి కారణమో వాళ్ళనే ఆ పీస్ కమిటీ నిండా పెట్టారు. ప్రధాన కారకులైనటువంటి బైరెడ్డి సింగ్ ఎవరైతే ఉన్నారో వాడిని దాంట్లో పెట్టి కూకీలకు సంబంధించి పోరాడేటటువంటి పెద్ద మనుషులు ఎవరు దాంట్లో అతను ప్రాణం కాదు. వాళ్ళ పద్ధతి ఏంటంటే వెళ్ళిన చోటల్లా హిందువులు మెజారిటీగా ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళను రెచ్చగొట్టి హిందువులు ప్రమాదంలో పడిపోతున్నారు, మీరు మేలుకోకపోతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఆదివాసీలు అందరూ కూడా మీకు దక్కాల్సిన వాటిని పొందుతారని భయపెట్టి ఎవరన్నా లేడుల వల్ల పులులకు ప్రమాదం వచ్చి పడిందని చూస్తారా? పుల్లేళ్ల వల్ల తోడేళ్లకు ప్రమాదం వచ్చిందని ఎవరైనా చూస్తారా? కానీ మన పాలకులు చూస్తున్నారు. వీళ్ళు మాట్లాడితే ఎవరైతే పరిపాలిస్తున్నాడో, ఎవరైతే బలంగా ఉన్నాడో వాటి ప్రమాదంలో పడిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరి వల్ల ప్రమాదం? ఎవరైతే బలహీనులో, ఎవరి చేతిలో అయితే కథనం లేదో, ఎవరి చేతిలో అయితే వనరులు లేవో వాళ్ళ వల్ల ఇవన్నీ ఉన్నవాటి ప్రమాదంలో పడిపోతారు. మరి ఇది కట్టుకట్టు కాక ఏంటండి? ఇది దేశవాసులే కాదు, ఈ మధ్య మియాన్మర్లో వాళ్ళ అప్పర్లతో జరిగి చిన్ననే ఒక ట్రైబ్ కుకీలకు వాళ్ళు విలేజెస్, ఏన్షియంట్ విలేజెస్ వాళ్ళు కొంతమంది వచ్చారని దాన్ని చూపించి అసలు మొత్తం కుకీలందరూ మ్యాన్మర్ నుంచి వచ్చిన వాళ్ళు అనే కథ నెరేటివ్ అంటారు. ఒక నెరేటివ్, ఒక కథనం అవ్వటం, అది మనం నమ్మేటట్టు చేయటం. ఆ తర్వాత రోజు కొత్త ప్రారంభించాం. ఇది బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అంతకుముందు బీజేపీ ప్రభుత్వం రాకముందు మణిపూర్లో ఉన్న పరిస్థితి, బీజేపీ వచ్చి రాకున్న పరిస్థితి కదా. మీరు ఛత్తీస్గఢ్లో ఉంది, ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు ఏం చేశారు? సల్వాయి జులుం అనే ఒక ప్రైవేటు సైన్యాన్ని, అగ్రకుల హిందూ సైన్యాన్ని తయారు చేసి వాళ్ళకి ఉండే ఆయుధాలు ఇచ్చి ప్రజల మీద, ఆదివాసీల మీదకి వాళ్ళని ముసుకొచ్చారు. సేమ్ ఇదే పని మణిపూర్లో ఇవాళ మైత్రిని ముసికొల్పి లేని కారణాలను చూపించి దానికి కావలసిన కథలను అల్లి అబద్ధాలను ప్రచారం చేసి మౌనంగా ఉండాల్సిన టైంలో మౌనంగా ఉండి మౌనంతోనే మంటలు పెట్టినటువంటి ఒక వర్తమాన చరిత్ర మనకి మణిపూర్లో జరుగుతుంది. సో అందుకని ఏమిటంటే మన దేశం ఆల్రెడీ ఫాసిస్ట్ పందాల్లో నడుస్తుంది. ఫాసిజం చేసేదంటే ప్రజల మధ్య విభజన తెచ్చి వాళ్ళకు కావలసిన గ్రూప్ని కలుపుకొని ఆ గ్రూప్ను కూడా వాళ్ళకు పనికొచ్చేటట్టుగా వాడుకొని ఆ గ్రూప్లో బట్టి ఎదురు తిరిగే వాళ్ళు ఉంటే వాటిని మళ్ళీ అనిపోయింది. నిజానికి మీరు బిందు బిందు అని బాగు చేస్తారు. కాక్రోచ్ జనతా పార్టీలో గొడవ చేసిన పిల్లలందరూ బిందువులే కదా. వాళ్ళని ఏమనిపించాలి? పాకిస్తానీలు, చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు, దేశ ద్రోహులు, విదేశాల పనులతో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ హిందూ పిల్లలే, చదువుకున్న పిల్లలు, చాలా ముచ్చటైన పిల్లలు. దేశం తగలబడిపోతుంది
చెయ్యాలని వచ్చినప్పుడు వాళ్ళకి అలాంటి పేరు పెట్టారు, వాళ్ళ మీద అలాంటి కథలు చెప్పారు. వీళ్ళ పద్ధతి అది. ద మోడల్స్ ఆపరాండి అంటామే, దిస్ ఇస్ ద మోడల్స్ ఆపరాండి ఆఫ్ బీసీ. ఇవాళ మణిపూర్లో కుకీల గురించి కూడా అదే చెబుతున్నారు. మరి అంత దేశద్రోహులు, అంత పాకిస్తానీ ఎలిమెంట్స్ అయినా ఈ విద్యార్థుల్ని ఇప్పుడు మీరు చేసింది కరెక్టే అని వాళ్ళ తలకి వాళ్ళ మెడలు వచ్చేపాటికి వాళ్ళని మోకరిల్లి ఇక అక్కడ లేకపోతే మొత్తం అల్లకల్లం అయిపోయిందని భయపడి ఇచ్చేశారు కదా. మరి మీరు చేసిన కామెంట్లన్నీ ఏమైపోయింది? మీరు కట్టిన కట్టుకథలన్నీ ఏమైపోయింది వాళ్ళ విషయంలో? గెలిచి నిలబడి గెలిస్తే పరిస్థితి కుకీల ముందు ఉన్నది కూడా అదే. కుకీలు కూడా యుద్ధం నుంచి పోకుండా నిలబడాలి. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు నిలబడి వాళ్ళకి మనందరం సాధికారిటీ కనిపిస్తే మిగతా అన్ని రాష్ట్రాలు ఎట్లయితే సిజేపీ దేశవ్యాప్తంగా వచ్చిన సాధికారిటీ వల్ల ఈ ప్రభుత్వం భయపడి లోకరీయులతో వాళ్ళకి అదేవిధంగా లేదు కుకీలకు కానీ ఇతర గిరిజన ప్రజలకు కానీ దాదాపు 34 నుంచి 38 వరకు గిరిజన తెగలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి వాళ్ళు యుద్ధం చేయడము, ఆ యుద్ధంలోకి మిగిలిన వాళ్ళని సమీకరించడము, ఒక సంఘీభావ వాతావరణం కలగడం, ఇది కనుక కలిగితే ఖచ్చితంగా అక్కడ నుంచి వాళ్ళు విత్డ్రా అయ్యేటటువంటి అవకాశం. ఈలోపు ఈ ప్రభుత్వానికి మినిమం నిజాయితీ కనుకుంటే, మినిమం ఆనెస్టీ కనుకుంటే చేయాల్సింది ఏంటంటే ముందు పోలీస్ స్టేషన్స్ లో 6,000 ఆయుధాలని కాల్చేశారు. 60 లక్షల రౌండ్లు కాల్పులు జరపగలిగే తీసుకెళ్లారు. 60 లక్షలు కాదు, మోటార్స్ ఏమి దొరుకుతుంది? వీళ్ళు ఇవ్వకుండా వాళ్ళు తీసుకెళ్తారు. కనుక ఎవరైతే అక్కడ ప్రజల్ని రక్షించడానికి ఉన్నామని చెబుతున్నారో వాళ్ళు నిజానికి ప్రజలను భక్షిస్తున్నారు. ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పుతున్నారు. నిజానికి వాళ్ళ మైత్రేయులు కుకీలు దేశద్రోహులు అంటున్నారు. అదే మైత్రేయులు మేము భారతదేశంలో చేరమని ఇండియాలో పెద్ద స్ట్రగుల్ చేశారు. ఒక దశలో వాళ్ళు వాళ్ళ హిందువులో వాళ్ళలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు, కొంతమంది సనాతనవాదులు ఉన్నారు, మైత్రేయుల్లో కొంతమంది ముస్లింలు ఉన్నారు. ఎస్సీలు దళితులు 3.4%, 4-6% ఉన్నారట. ఈ అవసరం కోసం ముస్లింల్ని దేశవ్యాప్తంగా విలన్స్గా చూపిస్తూ మైత్రిలో ఉన్న ముస్లింస్ మాత్రం ఈ విషయంలో ప్రయత్నిస్తున్నారు. రాజకీయం చూడండి, వాడికి కావాల్సింది ఓటు, వాడికి కావాల్సింది వాడి సీటు నిలబడటం. వాడి సీటు నిలబడటానికి, వాడి ఓటు తగ్గడానికి ఎదురుగా ఉన్న ప్రజలు ఎవరైనా, వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, వాళ్ళని వాడుకోవడం ఆయుధాలుగా, లేదంటే తగలబెట్టడం. ఇదే వాళ్ళు చేసి వాళ్ళకి ఎవరి మీద దయలేదు, ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళకి అధికారం మీద మాత్రమే ప్రేమ ఉంది, అధికారాన్ని నిలుపుకోవడం మీదే జాగ్రత్త ఉంది. మొత్తంగా దేశ సంపదని పెట్టుబడిదారుల చేతులు అన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడంలో ఉన్న ఇదేమిటి?
ప్రజలకు ఉపయోగం జరిగిందా, పెద్దోళ్ళకు ఉపయోగం జరిగిందా? మిత్రులారా, దేశవ్యాప్తంగా ఈ హిందూ పెట్టుబడిదారీ వ్యవస్థ జరుపుతున్నటువంటి హననం, మానవ హననం ఏదైతే ఉందో అందులో భాగంగా ఆదివాసీల్ని కొండ ప్రాంతాల నుంచి, అడవి ప్రాంతాల నుంచి కలిపి వేసి మైదాన ప్రాంతాల్లో కూలీలుగాను, దిక్కులేని అనాథలుగాను బతికేటట్టు చేసేటటువంటి ఒక యోగం ఏదైతే ఉందో ఆ యుగానికి సంబంధించిన ఒక ప్రయోగమే, ఒక ప్రాక్టికల్ ప్రయోగమే ఇవాళ కుక్కీల మీద ఈ ప్రభుత్వానికి ఆయుధంగా ఉన్న మైత్రేయులు జరుగుతున్నటువంటి హింస అణచివేత. కనుక మనం కుక్కీల హక్కులను మనం గౌరవించడం అంటే ఆ హక్కుల్ని కాలరాస్తున్న మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ధనునిచ్చి దాని వెనక నిలబడినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రెండింటిని కూడా మనం ఖండించాలి. ఆ మేరకు కుకీ ప్రజలతో పాటు మనం ఆ ప్రభుత్వాల మీద యుద్ధాన్ని ప్రకటించాలి. ఇది అసలు మనం చేయాలి. ఈ దేశంగా లేదు. మామూలు పద్ధతుల్లో ప్రజల్ని పరిపాలించే పరిస్థితి మన దేశానికే కాదు, ప్రపంచంలో కూడా చాలా దేశాలకు లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక అసంతృప్తి, గొడవలు, ఘర్షణలు, గొడవలు లేకపోతే గొడవలు పెట్టడాలు, విభజన లేని చోట విభజన పెట్టడాలు పెట్టి హిందూ నామజపం చేసి ఓట్లు సీట్లు వేసుకొని పెద్దోళ్ళకి కళారీలుగా ఉంటూ ప్రజలకు విద్రోహులుగా ఉంటున్నటువంటి ఆ మిత్రులిద్దరికీ ఒక్కసారి గట్టిగా అభినందన తెలపాలి. అక్కడ కూడా ఉన్నారు. సో మిత్రులారా, నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత తొందరలో కూడా నేను 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చారు. అసలు విషయం మర్చిపోయాను. కుకీ ల్యాండ్ అనే పేరుతో ఈ పుస్తకం మన వాళ్ళు తీసుకొచ్చారు. హేమలత గారు, వెంకట్రావు గారు వీళ్ళిద్దరూ ఎడిట్ చేశారు. ఇందులో there are so many articles that are written in defense of Kuki people's fight against the hegemony of both the central and the state government. ఈ పుస్తకాన్ని అంటే మణిపూర్ చరిత్ర, కుకీల చరిత్ర, అసలు కుకీలకి మైతేయులకి గొడవ ఎందుకు జరుగుతుంది, ఆ గొడవ వెనుకున్న పాలకుల దౌష్ట్యం ఏంటి, స్వార్థం ఏమిటి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అసలు కుకీల లక్ష్యం ఏంటి, వాట్ ఈస్ దే డ్రీమ్, ఇవన్నీ కూడా తాత్వికంగా, రాజకీయంగా చాలా డీటెయిల్డ్గా ఉన్న వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని మీరు దయచేసి అందరూ కొని చదవవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ పుస్తకం చదివితే మణిపూర్ సమస్య మీద మీకు మంచి స్పష్టత వస్తుంది. ఆ సమస్య వెనుకున్న కుట్ర రాజకీయాల్ని మీరు బాగా ఎండగట్టగలుగుతారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టగలుగుతారు. సో అంత సేవ ఉన్నటువంటి పుస్తకం ఇది. నిజానికి ఇది తీసుకురావడం చాలా గొప్ప విషయం. నేను మనసాగా అభినందిస్తున్నాను మేడం మిమ్మల్ని. సో ఈ 2 మాటలతో నేను
ఉంటాను. ధన్యవాదాలు. ఏపీ. థ్యాంక్ యూ సార్. సాధిద్దాం